హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా జై శ్రీ గణేష్ అనమాట. ఇప్పుడైతే మనం వచ్చేసి ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరికి అయితే వచ్చేసాము. ప్రజెంట్ మనం మంగళగిరి నుండి హైదరాబాద్ వచ్చాము. నైట్ బయలుదేరాము, ఎందుకంటే గణేష్ని అయితే బుక్ చేద్దామని చెప్పి వచ్చాము. సో అలాగే ఖైరతాబాద్ గణపతిని కూడా చూద్దామని చెప్పి ఖైరతాబాద్ అయితే వచ్చేసాము. వర్క్ ఎంతవరకు అయింది ఏంటనేది కూడా చిన్న అప్డేట్ అయితే ఇస్తానమాట. చూడండి, ఈ వీడియోని మిస్ కాకుండా చూడండి. మన గణపతిని కూడా మనం అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చూపిపోతున్నాను. ఏ గణపతి బుక్ చేసామనేది. కొన్ని గణపతులు అయితే చూసాం కానీ అంతేం అనిపించలేదు అనమాట నాకు. సో ఇప్పుడైతే ఖైరతాబాద్ గణేష్ దగ్గరికి అయితే వచ్చేసాము. చూడండి, ఖైరతాబాద్ గణేష్ వర్క్ అయితే కొంచెం అయితే ఫాస్ట్గా అయితే అవుతుందన్నమాట. సో ఇప్పుడైతే ఇదైతే చూడండి అనమాట. సో ఇప్పుడు వచ్చేసి మనం చూసుకున్నట్లయితే ఇక్కడ మట్టి వర్క్ కూడా స్టార్ట్ అయిపోయింది. చుట్టూరు జాలీ వర్క్ అయిపోయాక గడ్డితో మట్టి ఏదైతే మట్టి ఉందో ఆ మట్టితో అయితే వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట. మట్టి వర్క్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఆల్మోస్ట్ పైన కూడా అయిపోయింది అనమాట. మట్టి ప్లస్ గడ్డి రెండు ప్లస్ గణపతి విషయానికి వస్తే మీకు గణపతి మొన్న నైట్ అయితే వచ్చాం కదా. సో ఇప్పుడైతే మార్నింగ్ ఫుల్గా అయితే చూపిస్తాను. ఒక వ్యూ చూడండి, మీకు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇందులో ఏమేమి ఉన్నాయో. ఇప్పుడు వచ్చేసి గణపతి ఆ పైన ఏమేమైతే ఉన్నాయో అవి మొత్తం హెడ్స్ అన్నమాట. గణపతి 1 2 3 4 5 6 9 ముఖాలతో గణపతి అయితే వస్తున్నాడు ఈసారి మనకి. దాని కిందకు వచ్చేసరికి ఇటు సైడు ఇక్కడ ఉన్నాయి కదా, ఈ మొత్తం హ్యాండ్స్ 1 2 3 4 5 6 7 8 ప్లస్ 9 హ్యాండ్స్ అయితే పెడుతున్నారు. మొత్తం గణపతి మొత్తం బాడీ కాళ్ళు మొత్తం స్టిచ్ అయితే అయిపోయింది జాలీతో. ఏదైతే మెస్ అయితే ఉందో జాలీ మెస్, దాంతో గణపతి మొత్తం స్టిచ్ అయిపోయింది అనమాట. చూసుకోవచ్చు. దగ్గర కూడా వెళ్దాము, దగ్గర కూడా వెళ్ళి ఒక షాట్ అయితే వేసుకున్నాము. జాలీ ఎలా ఫిక్స్ చేశారు ఏంటనేది. సో ఇది జాలీ వర్క్ మొత్తం. ఆయన చూసుకున్నట్లయితే గణపతి తొండం, చేతులు, ఇది మొత్తం జాలీ వర్క్ అయిపోయింది. జాలీ వర్క్ అయితే మొత్తం అయిపోయింది అనమాట, కంప్లీట్. కాళ్ళు కూడా పెట్టేశారు. మనం వచ్చినప్పుడు కాళ్ళు అయితే ఏం పెట్టలేదు, ప్లస్ కాళ్ళు కూడా పెట్టేశారు. బ్యాక్ సైడ్ కూడా మొత్తం జాలీ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇటు సైడ్ కూడా జాలీ వర్క్ అయితే రెడీ అవుతుంది. ఇటు సైడ్ కూడా జాలీ వర్క్ అయితే జరుగుతుంది అన్నమాట. ఇంకా ఒక 3 డేస్లో మనకి గణపతి మట్టితో అయితే జరుగుతుంది వర్క్. ఇదొక హ్యాండ్లోది పీస్ కింద పెట్టారు, మళ్ళీ ఫిక్స్ చేస్తారనమాట. మొత్తం ఎక్కడికక్కడ అయిపోయింది ఆల్మోస్ట్ అంతా. వేళ్ళు అయితే ఏవైతే వెళ్తున్నా అవి ఒక్కొక్క వేలు, స్వామివారి వేలు ఒక్కొక్కటి. ఇక్కడ వచ్చేసి మట్టి వర్క్ జరుగుతుంది. గోతాలు, ప్లస్ బంక మట్టి.
సో ఇది ఫ్రెండ్స్, చిన్న అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. మరీ పెద్దది కాదు, చిన్నది. ఎందుకంటే మళ్ళీ మన గణపతిని బుక్ చేయడానికి అయితే వెళ్ళాలన్నమాట. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ వేసుకోండి, మంచిగా సబ్స్క్రైబ్ అయితే చేయండి మన ఛానల్ని. ఇచ్చిపడేద్దాం నెక్స్ట్ వీడియోస్ ఎలా ఏంటనేది. చూసారు కదా, అసలు మామూలుగా లేదు, అదిరిపోయింది గణపతి. దగ్గర నుండి చూస్తే వేరే ఫీల్ అయితే వచ్చేసింది అనమాట మనకి.